నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చాలా తక్కువ మాట్లాడతాడు భూపేష్, కానీ కష్టకాలాల్లో పసుపు జెండాకి అండగా నిలబడి నేను ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు రాన్నాని నడిపించాడే. మాటల్లో తక్కువ మాట్లాడేమో గాని చేతల్లో చూపించిన వ్యక్తి నా తమ్ముడు భూపేష్ రెడ్డి. అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు, కానీ కష్టకాలంలో నిలబడాడే అతనే నాకు తమ్ముడు. జమ్మల మడుగు జోష్ అదిరిపోయిందబ్బా. పౌరుషాల గడ్డ జమ్మలమడు నియోజకవర్గం. పెన్నా నది నీళ్ళలోనే కొంచెం తేడా ఉందబ్బా. ఆ నీరు నుంచి అనుకుంటా మీకు జోష్ వస్తుంది. 3 నదులు, 3 నీటి ప్రాజెక్టులు, 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న ఏకైక నియోజకవర్గం మన జమ్మలమడుగు నియోజకవర్గం. గండికోటని ఎవరు టచ్ చేయలేకపోయారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీని కూడా టచ్ చేయలేరు. ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎవరికి లేని విధంగా 1 కోటి మంది కుటుంబ సభ్యులు నాకు సొంతం చేశారు. బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించింది ఒక తెలుగుదేశం పార్టీ. జిల్లాలో మనం చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన పైన కేసులు పెట్టారు. బయటికి వస్తే ఏకంగా దాడి చేశారు. పెద్ద ఎత్తున పోరాడితే మన ప్రాణాలే తీశారు. కానీ టైం వచ్చినప్పుడు పసుపు ధైర్యం ఏంటో చూపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం. మనందరం చూసాం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయాడే ఆ తోట చంద్రేనే మీ లోకేష్ ఒక స్ఫూర్తి. మీ పోరాటం వల్లనే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాలు మనం సొంతం చేసుకుంటాం జరిగింది. ఈరోజు వేదిక మనం ఏం కూర్చున్నామంటే దాని వెనకాల కార్యకర్తల చెమట, రక్తం ఉంది. యువగలం పాదయాత్రలో స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నాడు. ఆనాడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని. ప్రజలు తీర్పిచ్చారబ్బా. టీమ్ 11 11 మందితో ఒక టీం ఇచ్చినాడు. ఆ 11 మంది ప్రెస్ మీట్ తప్ప బయటికి రారు. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడబ్బా, చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానంలో ఉంటాడు. అద్భుతమైన నటుడు. పవనంతో సినిమాల్లో యాక్ట్ చేస్తే ఆస్కర్ అవార్డు వస్తుంది ఈ వ్యక్తికి. సొంత చెల్లిని మెడబట్టి బయటికి గంటేశాడబ్బా. సొంత తల్లికి ఆస్తి రాస్తే తిరిగి నాకు ఆస్తి ఇవ్వాలని కోర్టుకి వెళ్ళాడు ఈ వ్యక్తి. ఇంకొక చెల్లి, అర్థమైందా రాజా? ఇంకొక చెల్లి తండ్రిని చంపేసి ఆ నెప మనపైన వేశాడు. ఆ చెల్లి అన్నా నాకు న్యాయం చేయమంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. చెయ్యడు కూడా. అంతేకాదు కడప ప్రజల్ని కూడా మోసం చేశాడు ఈ వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? సైకో. మర్చిపోయారా సైకోని? మర్చిపోకూడదబ్బా. ఎందుకంటే ఈ సైకో కుట్రలు చేస్తున్నాడు. గతంలో సొంత బాబాయిని అతనే లేపేసి నెప మన పైన వేశాడు. ఎలా నరికాడు రబ్బా. ఆ రోజు పొద్దున న్యూస్ వచ్చింది, కరెక్ట్ ఎన్నికల ముందల, పాపం వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో మరణించారని. అందరం బాధపడ్డాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా
ఎంపీగా చేసిన వ్యక్తి, ఒక రకంగా రాజకీయాలు చేసిన వ్యక్తి అని అందరం బాధపడ్డాం. వాళ్ళ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి పాపం గుండెపోటుతో చనిపోయాడు అన్నాడు. తర్వాత అర్థమైంది గొడ్డలి పోటని. కానీ ఆ రోజు మనం అప్రమత్తంగా లేం. అయ్యో పాపం అనుకున్నాం. ఆ నెపం మన పైన వేశాడు. దాని తర్వాత కోడికత్తి, మర్చిపోయారా? కోడికత్తి గుర్తుంది కదా? వాళ్ళ కార్యకర్త కోడికత్తి ఇచ్చి ఎయిర్పోర్ట్లోకి అది లోపల తీసుకొచ్చి పొడిపించుకున్నాడు. ఇక్కడ గుర్తు కూడా లేదా, ఇక్కడ పొడిపించుకున్నాడు. పొడిచినప్పుడు కొంచెం రక్తం వస్తుంది, అది అయిపోయింది, ఆగిపోయింది. అందరికి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దండం పెడతాడు, ముద్దులు పెట్టుకుంటూ వెళ్తాడు. ఆ ముద్దులు పెట్టుకుంటా ఇట్టి ఊపుకుంటా ఎయిర్పోర్ట్లో నుంచి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళిపోతే మళ్ళీ డ్రామా మొదలైంది. అట్లా బెడ్ మీద పడుకున్నాడు, ఏదో అయిపోయిందని. అయ్యో పాపం అనుకున్నారు అందరం, మనం కూడా. అంటే చూడండి కుట్రలు. ఇప్పుడు గులకరాయికి వద్దాం. అది చాలా స్పెషల్ గులకరాయి అబ్బా. ఎందుకంటానంటే ఆ బస్ పైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచున్నాడు, మాట్లాడుతున్నాడు. దాని పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ గులకరాయి ఎంత స్పెషల్ అంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట, దాని తర్వాత ఇటు నుంచి ఎగిరి వెళ్ళి వెల్లంపల్లికి తగిలిందంట. ఆ గులకరాయి ఎంత స్పెషల్ అంటే వెల్లంపల్లి ఒకరోజు ఈ కన్ను పైన ప్యాచ్ చేసుకున్నాడు, మరుసటి రోజు ఈ కన్ను పైన ప్యాచ్ చేసుకున్నాడు.